భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని అఖిల భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గురువారం గోదావరికని పట్టణానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గోదావరికని నిన్న సాయంత్రం చేరుకోగా గురువారం ఉదయం ఖనిలోని పుట్టపర్తి సాయిబాబా మందిరం నుండి గోదావరికని చౌరస్తా మీదుగా పవర్ హౌస్లోని గంగానగర్ గుండా తిరిగి మందిరంకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైభవంగా డిసెంబర్ 5వ తేదీన ప్రారంభమైన పెద్దపల్లి జిల్లాకు జనవరి 12వ తేదీన చేరి 13, 14, 15 తేదీలలో జిల్లాలో అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడానికి స్వామివారి అనుమతి అనుగ్రహం లభించిందన్నారు. ఈ రథయాత్ర కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు, మల్లేశ్వరరావు, రాంబాబు, రాజేష్, ఉదయ్, సమితి కన్వీనర్లు నూక రమేష్, బొలం లక్ష్మీనారాయణ, శంకరయ్య, లక్ష్మీనారాయణ, సదానందం, సమితి కార్యవర్గ సభ్యులు విజయానంద్, మదనయ్య, సత్యనారాయణ, మోహన్, ఎల్ శంకర్, కిషోర్ తదితరులు ఉన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు తిరుగుతూ మొన్న 5వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దానిలో భాగంగా మొన్న 12వ తారీఖు పెద్దపల్లి జిల్లాలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథము అనేక ప్రాంతాలకు వెళుతూ స్వామివారి భక్తులను దర్శిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి స్వామివారే స్వయంగా పుట్టపర్తి నుంచి ప్రయాణమై మన భక్తులందరి కోసం దర్శనార్థం ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే మొన్న 18 లైన్ కాలనీలో, తర్వాత నిన్న పెద్దపల్లిలో, ఆ తర్వాత బసంత్ నగర్, ఈరోజు గోదావరికనిలో స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.